తమిళ్ సూపర్ హిట్ మూవీ దా తెలుగులోకి వస్తోంది. తెలుగు వెర్షన్కు పా అనే టైటిల్ను ఖరారు చేశారు. డిసెంబర్ 13న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కెవిన్, అపర్ణ దాస్ జంటగా 2023లో తమిళంలో రిలీజైన దా సెన్సేషనల్ హిట్గా నిలిచింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి గణేష్ కె. బాబు దర్శకత్వం వహించాడు. కేవలం 4 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ 30 కోట్లకు పైగా కలెక్షన్స్ను దక్కించుకున్నది. 2023 ఏడాదిలో తమిళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. పా రిలీజ్. తెలుగులో పా సినిమాను జేకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నీరజ కోట తెలుగులో రిలీజ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో తెలుగు వెర్షన్ రిలీజ్ కానుంది. తండ్రి కొడుకుల సెంటిమెంట్కు లవ్ స్టోరీని జోడించి దర్శకుడు గణేష్ కె. బాబు దా మూవీని రూపొందించాడు. కామెడీ, ఎమోషన్స్, ప్రేమతో పాటు కమర్షియల్ హంగులను మిక్స్ చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ అవుతుందని నిర్మాత పేర్కొన్నది. పెళ్లి కాకుండానే మణికందన్, కెవిన్, సింధు, అపర్ణాదాస్ కాలేజీ ఫ్రెండ్. చాలా కాలంగా ప్రేమలో ఉంటారు. సింధుకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవుతుంది. పెళ్లి కాకుండానే సింధుతో పాటు ఆమెకు పుట్టబోయే బిడ్డ బాధ్యత మణికందన్పై పడుతుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల పుట్టిన పిల్లాడిని మణికందన్ వద్ద వదిలిపెట్టి అతడికి దూరంగా వెళ్లిపోతుంది సింధు. తొలుత ఆ చిన్నారిని అనాథాశ్రమంలో చేర్పించాలని మణికందన్ అనుకుంటాడు. పేగుబంధం అడ్డురావడంతో ఆ బాబు బాధ్యతను తానే తీసుకుంటాడు. ఈ క్రమంలో తల్లి తోడు లేకుండా బిడ్డను పెంచే క్రమంలో మణికందన్కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? మణికందన్ను దూరంగా వెళ్లిపోయిన సింధు తన తప్పును ఎలా తెలుసుకుంది? అనుకోకుండా సింధు పనిచేస్తోన్న కంపెనీలోనే మణికందన్ ఉద్యోగంలో చేరాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నదే ఈ మూవీ కథ. తమిళంలో బిజీ. దా సూపర్ హిట్తో తమిళంలో బిజీ హీరోగా మారిపోయాడు కెవిన్. స్టార్, బ్లడీ బెగ్గర్ సినిమాలు అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తమిళంలో మాస్క్ తో పాటు నయనతారతో ఓ సినిమా చేస్తోన్నాడు.